అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరిశీలించారు. ఎమ్మెల్యే దగ్గుపాటితో కలిసి ఆయన ఆసుపత్రి మొత్తం కలియ తిరిగారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయన్నది పరిశీలించి అనంతరం జిల్లా వైద్య అధికారుల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించి ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి బళ్ళారి ప్రాంతంలోని ప్రజలకు అనంతపురం సర్వజన ఆసుపత్రి గుండెలాగా పనిచేస్తుందన్నారు. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు అసౌకర్యాలు ఉన్నా నాణ్యమైన వైద్యం అందిస్తున్నామన్నారు. రోగులకు ఎంసీహెచ్ బ్లాక్ అవసరం ఉన్నప్పటికీ గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పూర్తి చేయలేదన్నారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల దాతలను అడిగే పరిస్థితి ప్రభుత్వానికి వచ్చిందన్నారు. రాష్ట్ర వైద్య రంగంలో మార్పులు తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి బళ్ళారి ఇతర కర్ణాటకలోని జిల్లాలకు కూడా ఒక గుండెలాగా పనిచేస్తున్న అనంతపురం జీజీహెచ్, అదేవిధంగా అనంతపురం మెడికల్ కాలేజ్ మా గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారితో కలిసి ఇవాళ చూడడం, ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. అనేక మంది రోగులతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే అనేక ఇబ్బందులు, లోటుపాట్లు ఉన్న విషయం వాస్తవం. అదే సమయంలో ఈ పరిమితులతో కూడిన మౌలిక సదుపాయాలు కానీ, బెడ్ల సంఖ్య కానీ, ఇతరత్ర స్టాఫ్, అది మెడికల్ స్టాఫ్ కానీ, నర్సింగ్ కానీ, పారామెడికల్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, ఇతర గ్రూప్ 4 స్టాఫ్ కానీ కొరత ఉన్నప్పటికీ కూడా ఒక నాణ్యమైన సేవలని అనంతపూర్ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ అందిస్తున్న విషయాన్ని నేను పత్రికాముఖంగా తెలియజేయదలుచుకున్నాను. అదే ప్రభుత్వం వైపు నుంచి గతంలో 5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఉంటే ఎంసీహెచ్ బ్లాక్ని, అదేవిధంగా సర్జికల్ బ్లాక్ను కూడా ప్రభుత్వం గతంలో 2020లో మంజూరు చేసింది. దాన్ని పనులు మొదలుపెట్టి 4 సంవత్సరాలు దాటిపోయింది, కానీ ఇప్పటికి కూడా ఇంకా బేస్మెంట్ దశలోనే ఉన్నాయి. ఆ వార్డులోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నాకున్న ఒక పర్సెప్షన్ ఏదైతే ఉండిందో ఆ పర్సెప్షన్ ఇవాళ మారిందని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. కానీ చాలా మార్పులు తీసుకురావాల్సి ఉంది, విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సి ఉంది. దానికి గురించి ఒకవైపు సిబ్బందిని నేను కోరుతూనే ఎక్కడ కూడా రోగులకు ఇబ్బంది కలిగేలాగా వ్యవహరించకుండా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చిరునవ్వుతో వాళ్ళని స్వాగతించి వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని అదే చిరునవ్వుతో వాళ్ళకి అందాల్సిన ట్రీట్మెంట్ అందించి, వాళ్ళు ఇన్పేషెంట్లుగా ఉంటే వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళకి అందాల్సిన సేవల్ని నవ్వుతూనే అందించాల్సిందిగా, దానివల్ల వైద్య సిబ్బందికి ప్రజల్లో ఉంటున్న గౌరవం పెరిగేలాగా వ్యవహరించాల్సిందిగా నేను కోరాను. ఒక కరీంనగర్ జగిత్యాల నుంచి వచ్చిన పేషెంటు అనంతపూర్కి వస్తే 10 లక్షల ఖరీదు చేసే న్యూరో సర్జరీని ఇక్కడ ఉచితంగా చేశారు. ఆ పేషెంట్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేము ఇక్కడికి వెళ్ళి ఆ వీడియో తీసుకొచ్చామని నాకు చెప్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద నాకు నిజంగానే సంతోషం అనిపించింది. ఎక్విప్మెంట్లో అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్లు ఉన్నాయి. కాబట్టి అప్పీల్ నేను చేస్తున్నది ఏంటంటే అల్యూమిని అసోసియేషన్ వాళ్ళకు కూడా ఒక అనంతపూర్ జీజీహెచ్ కానీ కాకుండా గుంటూరు కానీ, అది కేజీహెచ్లు కానీ, లేదా తిరుపతి కానీ, లేదా కర్నూలు కానీ, ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఈ వైద్య కళాశాలల్లో చదివిన, బోధనా కళాశాలల్లో చదివిన అల్యూమినికి కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కూడా అప్పీల్ చేసుకుంటున్నాను. కాస్త ముందుకు రావాల్సిందిగా, ఈ పరిస్థితులు చక్కదిద్దడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్న యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములయ్యి ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరు కూడా తోడ్పాటు అందాల్సిందిగా, ఎప్పుడు కూడా అభివృద్ధికి చిరునామాగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో అవినీతికి చిరునామాగా మారింది. దాన్ని సరిదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా నేను కోరుతున్నాను.